పిల్లలు రమ్మా ఇట్లా ఉంది మీరు జరిగి జాబ్లేనా ఢిల్లీలో అంటే అక్కడ ఆయనకు ఇబ్బంది ఉంది కానీ ఇల్లు ఆయన ఓకేనా ఏం పేరు నీ పేరేంటి ఏ ఊరు మలయాళ మైబాద్ దగ్గర ఓహో అందరు మంచిగానే ఉన్నారా మీరు మంచిగా లేరు పనిచేసి దిగిపోయినా రిటైర్డ్ పెన్షన్ వస్తుందా చూసుకోవడానికి ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నారు మీరు చెప్పేది అర్థమవుతుంది వినపడవా ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు వాళ్ళు దింపిపోయారా నేనా నేను సరదాగా ఇక్కడే ఉంటా సరదాగానా సరదాగా ఇక్కడే ఉంటాను ఎందుకంటే మీ పిల్లలకి ఇష్టమేనా మరి ఇక్కడే మీ పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారు కదా వాళ్ళు బాధపడట్లేరా మిమ్మల్ని చూసి ఇక్కడే సత్తుపల్లిలో ఉంటున్నారు ఓకే తాత ఇప్పుడు మీరు ఇక్కడ ఉంటున్నారు కదా మా దగ్గర ఉండట్లేరు మా నాన్నగారనే మీ పిల్లలు బాధపడట్లేరా అదే బాధపడరు నేనే సరదాగా వస్తా పోతా సరదాగా నీకే కొద్దిగా ఇలా ఈ జనాల్లో ఉండాలని నీ ఆలోచనతో వస్తున్నావు ఒక్క దగ్గర ఉంటున్నాడు సార్ హైదరాబాద్ పెద్దల కొడుకుంటాడు ఈ సత్తుపల్లి చిన్న కొడుకుంటాడు మీ కొడుకుల దగ్గర ఉండొచ్చు కదా నువ్వు మీ కొడుకుల దగ్గర మంచిగా ఉండొచ్చు కదా మీ మనవాళ్ళతో వాళ్ళతో మంచిగా ఉండొచ్చు కదా బాగానే ఉంటాం ఇక్కడ ఎందుకు ఉండడం ఇక్కడ ఇబ్బంది అవ్వట్లేదు నీకు ఇక్కడ అంటే కొద్దిగా సరదాగా ఉంటాం ఇక్కడ సరదా ఏముంటది పాపం ఇక్కడ ఏం సరదా కోడలు ఇప్పుడు కోడలతో కిరికిరి వాళ్ళ అమ్మగారిని వాళ్ళని బాగా చూసుకుంటారా వాళ్ళని బాగా చూసుకుంటారు భద్రం గారు ఎవరు పిల్లలు ఎలా వచ్చారైనా ఏం చేస్తారు వాళ్ళు మీ అబ్బాయి కూడా తీసుకొచ్చి ఇక్కడ దింపిపోయారు ఏం చేస్తారు మీ అబ్బాయి అవునా ఫోన్ చేస్తారా మరి మాట్లాడతారా నీతోటి ఏదో మాట్లాడతారా సరే మంచిగా ఉండు ఏ పేరు నీ పేరేంటి ప్రసాదా ఏ ఊరు మణుగురా ఎంతమంది పిల్లలు పెళ్లి కాలేదా అయ్యో మీ వాళ్ళు ఉన్నారా అమ్మా నాన్న ఎవరు చనిపోయారా సర్లే మంచిగా ఉంది బాగా చూసుకుంటున్నారా మనం చూసుకుంటాం సార్ ఓకే ఓకే మీరే పోయి తీసుకొస్తారా ఓకే అమ్మా ఏం పేరమ్మా మీ పేరేంటి భారతమ్మ గారు ఓకే ఏ ఊరు ఏం కాదు ఇక్కడే ఏం కాదులే అమ్మా తెలుగు రాదా హిందీ ఆతా ఉంచకం మనం డిస్టర్బ్ చేయకండి అరే ఇబ్బందికరంగా ఉండేటోళ్ళ ఊరు ఇంటి పేద అమ్మా తిన్నావా ఏమన్నా తిన్నావా ఏం తిన్నావు ఇడ్లీ తిన్నావా మందులు ఏమన్నా వేసుకున్నావా మందులు వేసుకుంటావా సరే పక్కన పెట్టండి ఆయన కూర్చోలేరు పరిస్థితి బాత్రూంలో ఉంది అక్కడ భద్రాచలంలో ఉన్నప్పుడు కింద పడిపోయి కన్ను తెగి వరదల రక్తం కారిపోయింది. ఇప్పుడు ఏం పని చేయలేము. తర్వాత వీళ్ళు చేస్తున్నారు. అక్కడ గ్రేస్ లో బాగా చూశారు. కొద్దిగా వాళ్ళకి అందరూ డొనేషన్ లాంటివి ఇస్తూ ఉంటే కొంచెం డెవలప్ అవుతుంది. వాళ్ళు వీళ్ళు కూడా
నైటీ వేసుకో, నైటీ నైటీ అటు చూడు. తిన్నావమ్మా? ఏ ఊరు మీది? బాలంచన. ఎంతమంది కొడుకులు మీకు? మీరు అక్కడ ఇచ్చేయండి. పాపనా? మరి వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? వస్తారా మరి చూడడానికి? ఏం మరి అక్కడ వాళ్ళతో ఉండొచ్చుగా? నేను లీడర్ గా చేశాను. అక్కడ ఏంటంటే వాళ్ళు చూస్తారు చూసుకుంటారు కదా, చూసుకుంటారు కదా, సంతోషం. ఒక అబ్బాయి ఇంటర్ చేసింది, ఇంకొక అబ్బాయి 10వ తరగతి. అమ్మా ఈ 90 మీటర్స్ మనం తెచ్చాము పోయినసారి మళ్ళీ వీలైతే మళ్ళీ ఇంకా దేవుడు వరం కాదు, నేనే వాళ్ళు ఎందుకంటే మీ తరాలు ఈసారి పోయినసారి సార్ ఒక్క ఫోటో.